హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 5:50 అయింది. గేర్ వేసుకున్నాను, బ్యాగ్ పెట్టేశాను. ఫస్ట్ అయితే కోల్ స్టార్ట్ చేసేస్తున్నాను. యాక్చువల్గా 5:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ ఆల్మోస్ట్ 6 అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అంతే. బంగీ కార్డ్స్ కూడా కట్టాను చిన్న సెక్యూరిటీ పర్పస్ కోసం. లాస్ట్ టైం ఒక చిన్న హడావిడి అయ్యింది కదా, సో ఆ రీజన్ కోసం. మొత్తం అంతా ఆడుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనము హైవే మీదకి వెళ్దాం. ఓం నమ శివాయ. ఓకే, నేను ఇప్పుడైతే నల్గండ్ల ఫ్లైఓవర్ మీద ఉన్నాను. ఇక్కడి నుండి మనం బిహెచ్ఎల్ జంక్షన్కి వెళ్తాం. బిహెచ్ఎల్ జంక్షన్ నుండి పటాన్ చెరు నుండి సోలాపూర్. సో ఫస్ట్ పెద్ద డెస్టినేషన్ ఏంటంటే సోలాపూర్. అండ్ గాయస్, వీఆర్ గోయింగ్ టు గోవా. ఇక్కడ నుండి హైవే ఎక్కితే ఇంకా స్ట్రైట్ సోలాపూర్ అనమాట. సోలాపూర్ ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 283 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ 5 అవర్స్ అయితే పడుతుంది. మనం ఇప్పుడు ఓల్డ్ ముంబై హైవే ఐడియా ఉంది కదా మీ అందరికీ. సో ఓల్డ్ ముంబై హైవే మీదుగా వెళ్ళిపోతాం అన్నమాట టువర్డ్స్ గోవా. ఎన్నిసార్లు మనము ట్రిప్కి స్టార్ట్ అయినా కూడా ఏదో ఫస్ట్ టైం వెళ్తున్నట్టు చాలా చాలా కేర్ఫుల్గా సర్దుకోవాలి అండ్ అన్నీ 2-3 సార్లు ఆలోచించుకోవాలి అన్నీ పెట్టుకున్నామా లేదా. సో బైకర్స్కి అయితే చాలా రిలేట్ అవుతారు ఇది. గైస్, మీరైతే ఫస్ట్ అయితే గట్టిగా లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే ఈ వ్లాగ్ స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను, ఈ సిరీస్ మాత్రం చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది అండ్ సూపర్ ప్లేసెస్కి అయితే వెళ్తున్నాను నేను. ఫుల్ చలేస్తుంది అసలు. సో ఇంకా గ్లౌజెస్ వేసేసుకుంటాను. ఇంకొంచెంసేపు ఉంటే చేతులు ఏదో లైట్గా సెన్సేషన్ పోయేటట్టు ఉన్నదన్నమాట. ఈ బ్రో ఉన్నారు కదా ముందు, సో అతను షిరిడి వెళ్తున్నారంట. మీకు కనపడుతుందో లేదో అసలు. అతను ఇంకా రెయిన్ లైనర్ వేసుకున్నారు. నేను కూడా వేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఏమో ఎందుకు మళ్ళీ ఇంకొక 1 అవర్లో తగ్గిపోద్దేమో కదా మంచు అనుకుంటున్నా. చాలా డేంజరస్గా ఉంది వెదర్ అయితే. ఎంత మంచు అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను. పార్కింగ్ లైట్స్ కనబడుతున్నాయి కదా, అవి చూసుకుంటే ఇంకా ఫాలో అయిపోతున్నా. అతను సిగ్నల్స్ కూడా ఇస్తున్నారు చూడండి, హ్యాండ్ సిగ్నల్స్ ఇస్తున్నారు అన్నమాట. బైకర్స్లో నాకు నచ్చేది ఏంటంటే మెయిన్ ఇదే అనమాట, మంచిగా కమ్యూనికేషన్ అనమాట. ఎక్కడైనా ఎక్కడో ఉన్న ఏ బైక్ అయినా సరే జస్ట్ వెళ్ళి హాయ్ బ్రో అంటే చాలు, మొత్తం అంతా డీటెయిల్స్ చెప్పేస్తారు, రోడ్ ఎలా ఉంది అని చెప్తారు. ఆ కమ్యూనిటీకి ఉన్న పవర్ అది. సో అందుకనే ఐబీడబ్ల్యూ ఈవెంట్ లాస్ట్ 10 years నుంచి జరుగుతుంది. ఇది 10th year. ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే బైకింగ్ కమ్యూనిటీ, అది బికాజ్ ఆఫ్ వన్ రీజన్ ఐబీడబ్ల్యూ కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే మీటప్ లాగా ఇది ఆల్మోస్ట్. చూసుకోండి, ముంబై 627, సోలాపూర్ 231. సో 231 కిలోమీటర్స్ వరకు మనం స్ట్రైట్ రోడ్ అనమాట. ఇంకా ఎక్కడ డైవర్షన్ ఉండదు, ఏముండదు. జాకెట్ మొత్తం తడిసిపోతుంది. ఇంకా అందుకనే ఫైనల్గా తప్పక నా రెయిన్ లైనర్ వేసేసుకున్నాను. ఇది కొద్దిగా కాస్తుందని చెప్పి తడవకుండా. అండ్ ఇది మొత్తం రేడియం కలర్ అనమాట. వెనకాల వచ్చే వాళ్ళకి కూడా ఇంకా క్లియర్గా కనబడుతుంది ఎవడో ఉన్నాడు అక్కడ అని. నేను ఇప్పటికీ ఆల్రెడీ ఒక 4-5 టైమ్స్ అయితే ఆగాను. 4-5 స్టాప్స్ అనుకోండి. ఇంకా మరి తప్పట్లేదు ఈ క్లైమేట్కి. అసలు ఎన్నిసార్లు ఆపినా తప్పలేదు. ఆల్రెడీ 1 year దాటేసింది కాబట్టి బైక్ తీసుకొని సో ఇంకా పొల్యూషన్ చేపిద్దామని ఆగాను. ఇంకా మంచి అయితే తగ్గలేదు అన్న. డైలీ మంచు ఇలాగే ఉంటుందా? మంచు డైలీ ఇలాగే ఉంటుందా? ఇవాళేనా? ఇదిగోండి, దాంతో ఇలా స్కాన్ చేసి అక్కడ మానిటర్లో మన ఫోటో వస్తుంది అనమాట. ఈ నెంబర్తో పాటు వస్తుంది. సో పొద్దున్నే బాగానే దొరికింది.
అది లోపల పెట్టి అలా చేస్తారనమాట. సో అక్కడ మానిటర్లో టెస్ట్ చేసుకుంటారు. మనకి 7/12/2024 వరకు అయితే ఉంది. ఇంకా పొల్యూషన్ 1 year అనమాట, ఇంకే ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోదాం. ఓకే, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ర్యాండమ్గా ఒక డీలక్స్ దాబా అంటే ఏదో పూరి ఆర్డర్ చేశాను, కాఫీ తాగాను. ఇంకా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. అండ్ మనము కర్ణాటక ఎంటర్ అయిపోయాము. కర్ణాటక ఎంటర్ అయ్యి ఒక 40 kilometers కూడా వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాను. ఇంకా ఇది మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇవాళకి. ఇది ఓన్లీ డీజిల్లా ఉంది, పెట్రోల్ కూడానా? ఓకే, పెట్రోల్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ ఎంత ఉంది? 102.19 లీటర్కి. సో మన దగ్గర ఎంత ఉందో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. భయ్యా ఫుల్ ట్యాంక్ కర్దో. 1100 రూపీస్ అండ్ 10.77 లీటర్స్ అయితే పట్టింది. 10.77. సో ఇప్పుడు నుండి నేను క్యాలిక్యులేట్ చేస్తాను ఎంత మైలేజ్ వస్తుంది అనేది కూడా చూస్తాను. ఇప్పుడు మనం అఫీషియల్గా మహారాష్ట్ర ఎంటర్ అయిపోయాము. ఎందుకంటే సోలాపూర్ ఏంటంటే మహారాష్ట్ర సైడ్ వస్తుంది అనమాట. మనం చూసారా, ఫస్ట్ హైదరాబాద్ తెలంగాణ, నెక్స్ట్ కర్ణాటక వచ్చాం. కర్ణాటక నుండి మహారాష్ట్ర బార్డర్. సో మహారాష్ట్ర నుండి నెక్స్ట్ పంజాబ్. సో అలాగా ఇవాళ అయితే 4 స్టేట్లు మారుతున్నాం. సోలాపూర్లో ఉన్నాము. ఇదిగోండి ఇక్కడే అనమాట నేను చెప్పిన డైవర్షన్. ఈ డైవర్షన్ తీసుకుని ఇది NH-166 స్ట్రైట్ వెళ్తే కనుక మనకి హైవే ఏమి ఉండదు, ఇంక అక్కడితో ఎండ్. ఇదేంటంటే ఇది కూడా ముంబై హైవే అనమాట. మనము మార్నింగ్ ఇంటి దగ్గర 6 o'clock బయలుదేరాం కదా, ఇక్కడ 11:35 అయింది. అంటే 5.5 hours పట్టింది. ఎన్ని కిలోమీటర్స్కి? 280 kilometersకి. సో యాక్చువల్గా 5 hours, ఇంకొక ½ an hour ఎక్స్ట్రా పట్టింది మనకి. ఇంకా ఇక్కడ నుండి మనకి రిమైనింగ్ 417 kilometers డైరెక్ట్ బాగా బీచ్కి వెళ్ళిపోతాం అనమాట మనము. ఇంకా సోలాపూర్ బైపాస్ రోడ్డు మీద నుండి ఈ నేషనల్ హైవే 166 మీదకి అయితే వచ్చేసాను. సో ఇదిగో ఇక్కడ నుండి 2-way అనమాట. కానీ మొత్తం అంతా ఇలాగే ఉంటుంది. ఈ స్ట్రెచ్ ఎన్ని కిలోమీటర్స్ తెలుసా? 185 kilometers. ఇక్కడ నుండి 185 kilometers ఇంక ఇలాగే ఉంటుంది రోడ్ అయితే. సో దాని తర్వాత మనము నాకు తెలిసి 4 lane ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. అబ్బా, ఇప్పుడైతే ప్రజెంట్ సాంగోలా దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ కొద్దిగా బ్రేక్ తీసుకుంటా, ఎందుకంటే స్ట్రెచ్ ఒకేసారి 3 hours నుండి ఆపకుండా నాన్ స్టాప్ వచ్చాను అనమాట. ఇక్కడ ఒక చిన్న వాటర్ బ్రేక్ ఒకటి తీసుకుంటాను. ఇప్పుడు కరెక్ట్గా 12:45 అయింది. లెగ్ స్ట్రెచ్ చేసుకోవాలి. యాక్చువల్గా 2 hours ఒకసారి ఆగుదామని నేను అనుకుంటా, కానీ ఇలాంటి టైంలో ఆగబుద్ధి కాదు. ఎందుకంటే మనం ఫస్ట్ కొద్దిగా లేట్ చేస్తాం కదా 2 hours. సో అందుకనే లొకేషన్ సూపర్ ఉంది కదా. విండ్ మిల్స్ చూడండి లైన్గా అక్కడ నుండి మొత్తం ఇలాగా, మొత్తం అన్ని విండ్ మిల్సే. క్రేజీ ఉంది లొకేషన్ అయితే. ఇవాళకి ఇది మన సెకండ్ ఫ్యూయల్ స్టాప్ అనమాట. ఆల్రెడీ రిజర్వ్లోకి వచ్చేసింది. నేను 93 kilometers కూడా తిరిగేశాను. ఇక్కడ ఫిల్ చేపించేసుకుని ఇంక బయలుదేరిపోదాం.
ఇప్పుడు ఒక 500 అయితే కొట్టించాను. ఇక్కడ బంక్ అంతగా బాగాలేదనమాట, సో అందుకని 500 కొట్టించా. ఇందాక మనము ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్కి వెళ్ళినప్పుడు 125 ఉండింది రీడింగ్, సో ఇప్పుడు 475 ఉంది. సో 475 - 125 అంటే 350 డివైడెడ్ బై మనకి ఎన్ని లీటర్స్, 10.5 లీటర్స్ ఎంత కట్టాడు. సో మనకి మైలేజ్ అయితే 33.3 వస్తుంది. సో గ్రేట్ అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 33 వస్తుందని. నేను బాగానే స్పీడ్గా కూడా వచ్చాను, ఆల్మోస్ట్ ఒక 100 యావరేజ్గా అయితే 100 మెయింటైన్ చేసి ఉంటాను. పెట్రోల్ బంక్ నుండి వచ్చిన తర్వాత మొత్తం ఇలాగా పల్లెటూరు లాగా ఉంది. పల్లెటూరు మధ్యలో నుండి వెళ్తున్నాను. చూడండి మొత్తం చెరుకు తోటలు అనమాట, ఎక్కడ చూసినా చెరుకే కనబడుతుంది. షుగర్ కేన్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తున్నట్టు ఉన్నారు. మొత్తం అన్ని ట్రక్స్, లారీస్లో పెట్టుకుని పట్టుకెళ్తున్నారు. ఆల్మోస్ట్ ఇదిగోండి ఇలాంటి ట్రక్స్ చిన్నవి, మళ్ళీ ట్రాక్టర్స్లో కూడా తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఒక 15 మినిట్స్ చిన్న బ్రేక్ తీసుకున్నా. అదేంటో తెలీదు, ఇందాకంతా ఆకలేయలేదు. సడన్గా ఈ ప్లేస్కి వచ్చేసరికి ఇంకా ఆకలేసింది. కొద్దిగా స్నాక్స్ తెచ్చుకున్నాను అనమాట, అవి తిన్నాను. ఇదిగోండి లైన్గా వెళ్తున్నాయి చూడండి, మొత్తం చెరుకు బళ్ళే. చిన్నప్పుడు ఎప్పుడో చూసేవాడిని ఇలాగా చెరుకు ఎడ్ల బళ్ళు. అమ్మయ్య, ఫైనల్గా ఆ ఊర్లో నుండి దాటుకొని ఇంకా హైవే దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది డైరెక్ట్ స్ట్రైట్ ఇంకా బెంగళూరు హైవే అనమాట, కానీ మధ్యలో మనం తిరిగిపోతాము. కానీ ఒక 8 కిలోమీటర్స్ మాత్రమే మనం ఈ హైవే మీద వెళ్తాం. ఈ నేషనల్ హైవే 48 మీద కూడా వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. అదంతా హైవే వర్క్స్ జరుగుతున్నాయి అనమాట. అంత రోడ్డు అయితే బాగాలేదు. ఇదే రోడ్డు మనం బెల్గంకి వెళ్తాం. బెల్గాం ఇక్కడ నుండి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదిగోండి మనం ఇక్కడే రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుని ఇలాగా ఈ విలేజెస్ మధ్యలో నుండి వెళ్ళాలి. ఇక్కడ ఏదో చెకింగ్ అవుతుంది, మనల్ని కూడా చెక్ చేస్తారేమో చూద్దాము. ఓన్లీ కార్సా లేకపోతే బైక్స్ కూడా తెలీదు. బైక్స్ కూడా చేస్తున్నారు యాక్చువల్గా, మరి నేను పక్క నుండి వచ్చాను. సో ఫైనల్గా నేనైతే ఘాట్ రోడ్ దగ్గరికి వచ్చేసాను. ఈ ఘాట్ రోడ్ సింపుల్గా ఒక 135 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేను ఫర్ ద పాస్ట్ 45 మినిట్స్ నుండి ఘాట్ రోడ్లో డ్రైవ్ చేస్తూనే ఉన్నాను, కానీ వ్లాగ్ అయితే చేయలేదు. సో నేను పర్టికులర్గా ఎందుకు వచ్చానంటే, ఫస్ట్ ఐబిడబ్ల్యూ ఈవెంట్కి రావాలని ఉండేది ఎప్పుడుండో. సో అదొక రీజన్ అనమాట. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి, ఇక్కడ ఈవెంట్లో చాలామంది యూట్యూబర్స్ కానీ వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, వాళ్ళ దగ్గర కొద్దిగా ఎంతో కొంత నాలెడ్జ్, వాళ్ళు ఏమైనా అడ్వైజెస్ ఇస్తే అది తీసుకుందామని అదొకటి. అండ్ ఇంకోటి థర్డ్ వచ్చేసి ఎక్స్పో జరుగుతుంది ఇక్కడ. బైక్స్ అన్నీ ఎక్స్పో ఉంటాయి, అంటే కొత్త కొత్త బైక్స్ రిలీజ్ అయ్యేవన్నీ ఎక్స్పో పెడతారు. ఇదిగోండి బైకర్స్ రెడీగా ఉన్నారు ఇక్కడ. వీళ్ళు రిటర్న్ వెళ్తున్నారో లేకపోతే ఇప్పుడే వచ్చారో. ఓ షిట్, క్రేజీ వ్యూ ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక ఫోటో దిగుదాం మనం కూడా. అందరు దిగుతున్నారు. ఇలా బైక్ పెడతా మేబీ ఇదే మన థంబ్నెయిల్ అవ్వచ్చు. టైం 5:30 అయింది, ఇంకా మనం 75 కిలోమీటర్స్ ఉంది వెళ్ళడానికి. ఫాస్ట్గా 2-3 స్నాప్స్ తీసుకుని ఇంక వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. చూసారు కదా, ఇలాంటి ఘాట్స్ పైకి వస్తే ఇదే అనమాట. మంచి మంచి లొకేషన్స్, వ్యూస్ కనబడతాయి పైనుండి. ఇదంతా మనం ఇలా తిరుక్కొని కిందకి వెళ్ళాలి. అక్కడైతే అసలు ఏం కనపడట్లేదు, మొత్తం అంతా ఫుల్ ఫాగ్. సో ఇదిగోండి వాటర్ ఫాల్, ఇక్కడ అంబోలి వాటర్ ఫాల్ అంట. అది
పైన వాటర్ పడుతుంది, చిన్న వాటర్ ఫాల్. ఇంకా దీనికన్నా మా కటికి వాటర్ ఫాల్ బెస్ట్, చాలా పెద్దది అదైతే. సో ఈ ఘాట్ పేరు కూడా అంబోలి ఘాట్ అంటారనమాట. బాగా ఫేమస్ ఇది. అంటే చూడండి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి ఇంకా ఈవినింగ్. అందుకనే కొద్దిగా ముందే వెళ్ళిపోదాం అని ట్రై చేశాను కానీ కుదరలేదు. ఇక్కడ పోలీసు చెకింగ్ అవుతుంది. అంటే అందరికి కాదు, ఓన్లీ కొంతమందికే, కార్స్కి. హైలైట్ ఏంటంటే నా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయినట్టుంది, అస్సలు పని చేయట్లేదు ఇది. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, నాకేమో రూట్ తెలియదు. బాగా బీచ్ సైడ్ వెళ్ళాలి నేను, ఏం చేయాలో మరి. పైకి వెళ్ళాక ఎవరినైనా అడగాలి. We are finally into గోవా. ఇంకా ఇప్పుడైతే బాగా బీచ్ దగ్గరికి వెళ్తున్నాను. ఒక 60 కిలోమీటర్స్ అయితే నరకం చూస్తాను. మ్యాప్స్ లేవు, ఏమీ లేవు. అందరిని అడుగుతూ వచ్చాను ఇంకా అలాగా ముందు వరకు. సో ఈ రోడ్స్ ఏమో కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సో ఇంకా అందరిని అడుగుతూ అలా వచ్చాను అనమాట. సో ఫైనల్గా ఇక్కడ నుండి దగ్గర అని చెప్పారు. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే, మనం ఇంకొక 10 కిలోమీటర్స్ ఉందేమో అంతే. రూమ్ కూడా వచ్చేసాను. బాగా బీచ్ దగ్గరే రూమ్ కూడా తీసుకున్నాను. నేను లాస్ట్ టైం గోవా వచ్చాను కదా, సో అదే రూమ్ అనమాట. నేను ఇంకా వేరే రూమ్కి అయితే వెళ్ళలేదు. ఒక 200-300 అయితే తగ్గించారు లాస్ట్ టైం వచ్చానని చెప్పి. నేనైతే ఇవాళ మొత్తం 682 కిలోమీటర్స్ అయితే తిరిగాను, డైరెక్ట్ హైదరాబాద్ నుండి బాగా బీచ్ గోవా దగ్గరికి. మార్నింగ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా 6 o'clock స్టార్ట్ అయ్యాను. ఇక్కడ రీచింగ్ టైం వచ్చేసి 7:40కి అయ్యాను, కరెక్ట్గా 7:40. అంటే ఆల్మోస్ట్ 13 hours 40 minutes అయితే పట్టింది నాకు ఇవాళ రైడ్. ఆర్డర్ చేశాను ఫుడ్, ఇంకా ఫుడ్ వచ్చిన వెంటనే తినేసి ఇంకా పడుకుని పోతాను. అండ్ రేపు మన ఈవెంట్. అండ్ స్టే ట్యూన్ గైస్. సో వ్లాగ్స్ అయితే కంటిన్యూస్గా వస్తాయి. అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉందనేది పక్కాగా కామెంట్ చేయండి. And if you like this video, please don't forget to like, share and subscribe to my YouTube channel guys. See you in the next vlog. Bye bye.